సీనియర్ హీరోయిన్ త్రిష కెరీర్ ఇప్పుడు కీలకమైన స్టేజ్లో ఉందట. 10 ఏళ్ల కెరీర్ కంప్లీట్ చేసిన ఈ భామ ఇంకొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగాలని కోరుకుంటోందట. మరో 4-5 ఏళ్లైనా సినిమాలు చేయాలన్నది ఈమె ఆలోచన. అయితే పరిస్థితులేమీ ఇందుకు అనుకూలంగా కనిపించడం లేదు. ఉన్న వాటిలో చెప్పుకోదగ్గ పాత్రలేమీ లేవు, ఒక్కటి తప్ప. ప్రస్తుతం త్రిష చేస్తున్న సినిమాల్లో అన్నిటికంటే కీలకమైన మూవీ నాయకి. ఈ సినిమాలో టైటిల్ రోల్ చేసేస్తూ హారర్ కామెడీ పండిస్తానంటోంది త్రిష కృష్ణన్. అందుకే ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకుంది ఈ భామ. దీనికోసం రకరకాల తిప్పలు పడుతోందిలే. లేటెస్ట్గా తెలిసిన సంగతి ఏంటంటే, నాయకి కోసం త్రిష గొంతు సవరించుకుంటోందట. అంటే రఘు కొంచెం మ్యూజిక్ డైరెక్షన్లో త్రిష ఓ తెలుగు పాట పాడేందుకు రెడీ అవుతోందట. ఇప్పటివరకు తెలుగులో మాట్లాడేందుకు ట్రై చేసింది కూడా లేకపాయే. కంప్లీట్గా ఓ ఇంటర్వ్యూ అయినా తెలుగులో ఇచ్చేంతగా మాట్లాడడం కూడా రాదాయేమకి. అలాంటిది ఏకంగా తెలుగులో పాట పాడేస్తుందంటే సినీ జనాలు నవ్వేసుకుంటున్నారు. నాయకి పబ్లిసిటీ కోసం ఎన్ని పాటలు పడుతుందో అని జాలి పడుతున్నారు కూడా. ఈ మధ్య స్టార్స్ పాడడం కొంత పెరిగేసరికి త్రిష కూడా ఈ పబ్లిసిటీ స్టంట్ మొదలు పెట్టేసిందని ఇండస్ట్రీ టాక్. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఓరా మాస్.